మార్క్ మన ఊళ్ళో రవిప్రియ మార్లో ఈరోజు ఆన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి మన రవిప్రియ మాల్ ఓనరు, అదేవిధంగా రవి గారు, అదేవిధంగా హనుమంతరావు గారు, అదేవిధంగా ఘనశ్యాము వీళ్ళందరూ కూడా ప్రముఖులు వచ్చారు. దీనికి ముత్తు గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇద్దరు కూడా దీనికి ఇక్కడ చిన్న ఎల్సీ మార్క్ని ఇలా ఓపెన్ చేశారు. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు కూడా అందరూ కూడా నిరంతరం పనిచేసుకొని జీవితంలో కలిగావాలి. పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటిది వీళ్ళు షూట్ చేసుకొని ఇక్కడ ఉండే బట్టలు కానీ ఐటమ్స్, చిన్న బార్న్ బేబీస్ కూడా మొత్తం అన్నీ ఉన్నాయి. మనకి ఇంటి సామాన్లు తప్పితే మిగతా అన్నీ కూడా కొనుక్కోవడానికి అన్నీ కూడా ఉండేటట్టుగా ఈ షోరూమ్ పెట్టడానికి డిజైన్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్ని బయటకు పోతే 3,000 ఉండే వస్తువు ఇక్కడికి వచ్చేది 2,000 రూపాయలు. అదేవిధంగా బాగా డిస్కౌంట్ బట్టలు కానీ, లేడీస్ వేర్ కానీ, శారీస్ కానీ, అదేవిధంగా జెంట్ వేర్ కానీ, అదేవిధంగా కిడ్స్ కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా లో బడ్జెట్ తోటి మంచి ఐటమ్స్ని ఈరోజు ఇక్కడ కట్టడం జరిగింది. దీన్ని అన్నీ కూడా గుజరాత్, అదేవిధంగా హైదరాబాద్, అన్నీ కూడా అహ్మదాబాద్ అక్కడి నుంచి ఇవన్నీ కూడా తీసుకురావటం ఇక్కడ మనకి అందుబాటులో ఉండేటట్టుగా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ముత్తు గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా అర్థంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒంగోలులో ఇలాంటి అవసరం ఉండే మాట ఇది. దీనికి తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళతో తెలియజేస్తూ, వాళ్ళు ఎంతో ఖర్చుతోటి ఈరోజు పెట్టడం జరిగింది. పార్కింగ్ కూడా మనం వచ్చినప్పుడు ఎంతో పార్కింగ్ ఉండే ఫెసిలిటీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి చేసుకొని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంటికి సంబంధించినవి కూడా సరుకులు ఇది తప్పితే మిగతా ఏదైతే కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, అదేవిధంగా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, అదేవిధంగా అన్ని పార్ట్లు కూడా ఏ ఫ్లోర్ ఫ్లోర్ డిజైన్ చేసి పెట్టారు. చాలా చక్కగా ఉంది. కాబట్టి ఒంగోలు ప్రజలు కూడా అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు ముత్తు గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎంతో ఇన్వెస్ట్ చేసి ఒంగోలులో పెట్టడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా భగవంతుడు ఆశీస్సులతో బాగా సక్సెస్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన దానికి వాళ్ళు ఇంకా కూడా బాగా వ్యాపారంలో బాగా తీసుకెళ్ళాలని ఈరోజు గౌరవనీయులు జనార్దన్ గారు ఈరోజు వచ్చి ఈరోజు ఏం చేసినందుకు చాలా ధన్యవాదాలండి. దాంతో కూడా హనుమంతరావు గారు వచ్చారు. ప్లస్ ముత్తు గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఘనశ్యామ్ గారికి, వచ్చిన ఇతరుల పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. ఎందుకంటే మా రవిప్రియ మాల్లో మేము పెట్టి 7 సంవత్సరాలు దాటింది. ఆ రోజు జనార్దన్ గారు వచ్చి ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు. దేవుని వల్ల ఇప్పుడు ఈ రోజు దాకా ఎంతో చక్కగా హ్యాపీగా ఉందండి. ఎక్కడ లేని పార్కింగ్ ఫ్రీ అనేది మేమే ఇస్తున్నామండి. ఈరోజు ఐక్య కాన్సెప్ట్ని ఒంగోలు తీసుకొచ్చినందుకు ఆ సపోర్ట్ చేసినందుకు జనార్దన్ గారికి ఒక్కసారి మా అందరి తరఫున మా ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయలేకపోతే ఈరోజు ఇంత దూరం రాదండి. ఎంతో ఇలాంటి పెద్ద ఆ రోజు మాల్ చేశారండి. మాల్ చేస్తున్నాం సార్, ఒక్క మాట చెప్పగానే ఆ రోజు మాకు బ్రిడ్జి చేసి డబుల్ బ్రిడ్జి చేశారండి. ఈరోజు మరి డబుల్ బ్రిడ్జి ఉండబట్టి గుంటూరు రోడ్డుకి ఒక్కోడికి ₹1,00,000 ఉన్నది ఈరోజు ₹10 లక్షల దాకా వెళ్ళిందంటే ఆ ఘనత సార్కే దక్కిందండి, జనార్దన్ గారికి. ఎందుకంటే సార్ ఎప్పుడు విజన్తో ఉంటారు. ఎప్పుడు డెవలప్ చేయాలని, ఎప్పుడు రిస్క్ చేసినా ఒంగోలు టౌన్లో ఏదో డెవలప్ చేయాలనేది. అలాంటి టైంలో నేను చెప్పానండి, ఇట్లా ఒంగోలు ఇది చేస్తున్నామని అంటే ఇమ్మీడియట్గా సపోర్ట్ చేసి ఆయన ఏమి కావాలంటే ఇమ్మీడియట్గా మాకు హెల్ప్ చేశారండి. కానీ ఇలాంటి కాన్సెప్ట్ మేము అంతకుముందు మేము గేమ్ జోన్ పెట్టామండి, ఫన్ ఫ్రీ డే అని చెప్పి ఎక్సలెంట్గా ఉంది. జనం పబ్లిక్ అనేది విపరీతంగా వస్తున్నారు. ఈరోజు 200 కార్లు పట్టే స్పేస్ ఉంది వెనకాల, కింద దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత 3 ఫ్లోర్లు పెట్టి ఈ మొత్తం కట్టిన దానివల్ల జనాలకి అందరికీ ఐక్య కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరి రేటు బాగా డౌన్లో హోల్సేల్ రేట్ అండి. యాక్చువల్లీ ₹2,000 అంటే ₹600 వస్తుంది. మీరు కాన్సెప్ట్ చూసా చెక్ చేసుకోండి. వీళ్ళందరికీ ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ 200 మంది ఎంప్లాయీస్కి ఇక్కడ అనుకోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. தமிழ்நாட்டிலேருந்து வந்து இன்வெஸ்ட் பண்ணியிருக்கோம். ரவி சார் தான் ஃபஸ்ட்டு இன்ட்ரோ பண்ணி இந்த இது இன்வெஸ்ட் பண்ணுறோம் அப்படின்னு சொல்லிட்டு அதை வந்து நம்ம நல்லா பண்ணியிருக்கோம். எல்லாமே லோ ப்ரைஸு, எல்லாமே டேரக்ட் பர்ச்சேஸ் பண்ணி நல்லா பண்ணியிருக்கோம். உங்களுக்கு సపోర్ట్ నమస్కారం. మరియు పెద్దలు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, దామచర్ల జనార్దన్ రావు గారికి వచ్చి మా షోరూమ్ ఈరోజు ఓపెన్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
యాక్చువల్గా ఎల్స్ అనే కంపెనీ ఒంగోలులో పెట్టడానికి రీజను ఇక్కడ ఉన్న హైయెస్ట్ పొటెన్షియల్ ప్లస్ ఉన్న మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ప్లస్ వాళ్ళకి అవకాశం సిటీకి వెళ్ళి కొనే అవకాశం లేదు అని మేము సర్వే చేసిన తర్వాత ఒంగోలుని ఎంచుకోవడం జరిగిందండి. ఇది భారతదేశం మొత్తం మీద మేము బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఒంగోలుని ఫస్ట్ పాయింట్గా ఎంచుకున్నాము. దానికి కారణాలు మేము సర్వే చేసిన తర్వాత ఎంటైర్ ఉన్న పొటెన్షియల్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ని ఎంచుకున్నామండి. అదేవిధంగా మాలు అనగానే ప్రతి ఒక్క జనాలకి లోపలికి వెళ్ళాలంటే మధ్యతరగతి వాళ్ళకి ఏదో ఒక తెలియని లోపల ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే లోపల ఎక్కువగా రేట్లు ఉంటాయేమో, ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయేమో అని లోపలికి వచ్చే దాంట్లోనే ఆలోచిస్తారు. ఇవి మేము కూడా వెళ్ళాము, ఇవి మధ్యతరగతి వాళ్ళగా చూసాం కాబట్టి దీనిని ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అదే కాకుండా మా దగ్గర ఏంటంటే డిస్కౌంట్స్ అనేది స్ట్రైట్గా కస్టమర్కి ఇవ్వడం. అంటే మేము ఎక్కువగా డిస్కౌంట్స్ అనౌన్స్ చేయడం కానివ్వండి, లేకపోతే ఓవరాల్గా మా దగ్గర డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయని చెప్పడం కానీ ఉండదండి. స్టోర్లో మీరు వచ్చి చూస్తే ఖచ్చితంగా మీరు కంపేర్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా మా ప్రైస్ అనేది అవతల వాళ్ళతో చాలా రీజనబుల్గా ఉంటుందని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నామండి. ఒంగోలుకి వచ్చినందుకు అందరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ప్రొవిజన్స్ కూడా ప్లాన్లో ఉందండి. దాన్ని స్టడీ చేస్తున్నాం. యాక్చువల్గా మేబీ చిన్నగా దాన్ని కూడా యాడ్ చేసేదానికి అవకాశం ఉంది. బయట చాలా మార్పులు ఉన్నాయి ఒంగోలులో కదా, వాటి మీద ఇటు ట్రై చేస్తే ఎలా ఉంటుంది? యాక్చువల్గా అండి మేము ఈ కంపెనీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి రీటైల్కి వచ్చామండి. మాకు మ్యానుఫ్యాక్చరింగ్తో ఉన్న అసోసియేట్స్ అందరూ కలిసి ఈ డెసిషన్ తీసుకున్నాం. అంటే మేము మధ్యలో ఉన్నటువంటి ట్రేడర్స్ కానివ్వండి, మధ్యలో ఉన్న ఏజెంట్స్ కానివ్వండి, మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, కట్ చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ టు డైరెక్ట్ రీటైలర్కి కస్టమర్కి ప్రైస్ ఉంటుంది. దానివల్ల మినిమం ఒరిజినల్గా చెప్పాలంటే 40 to 50% స్ట్రైట్ అవే కస్టమర్కి బెనిఫిట్ వస్తుంది. మేము అదే కాకుండా మా ప్రైసెస్ అన్నీ స్ట్రైట్గానే ఉంటాయి. మేము ఏమైతే లోకల్గా ఉన్న వాటి మీద ఇక్కడ ఏమైనా కొంచెం తక్కువ ఉండే అవకాశం 100% అండి. మీరు దాంతో మీరు కంపేర్ చేసి చూసారంటే మీకు అర్థమవుతుంది. నేను వేరే వాళ్ళపైన కమెంట్ చేయడం కంటే మీరు ప్రజలు డెసిషన్ ఇవ్వడం అనేది మా మంచి ఆలోచన.